భక్తి టీవీ. ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలోని ఎన్నో పురాతన కట్టడాలు నేటికి అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అద్భుతమైన నిర్మాణాలను కొందరు విదేశీ పాలకులు విధ్వంసం చేశారు. ఈ విధంగా ధ్వంసం చేయబడిన గొప్ప అద్భుతమైన వాటిలో కోనార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో సూర్యదేవుడి విగ్రహం అనేది ఎలాంటి ఆధారం లేకుండానే గాలిలో తేలియాడేది. ఎన్నో అర్థాలను ఇచ్చే శిల్ప సంపద, ఎన్నో విశిష్టతలు ఈ ఆలయ సొంతం. అంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఆలయం 2 సార్లు విధ్వంసానికి గురైంది. ఎందుకు, ఎవరు చేశారు, దానికి గల కారణాలేంటి, ఆ విశిష్టతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కోనార్క్ దేవాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకు ధ్వంసం చేశారు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే దాని గురించి పూర్తి వివరాలు మనకి తెలియాలి. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశా రాష్ట్రంలో పూరి జిల్లాలోని కోనార్క్ పట్టణంలో ఉంది. పూరి క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సముద్ర తీరం సమీపంలో నిర్మించారు. దీనిని ఒక పెద్ద సైజులో ఉండే రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు. అందువల్ల దీనిని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని సూర్యదేవుడికి అంకితం చేస్తూ సూర్యునికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టించినందుకు కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ పురాతన సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 1250లో తూర్పు గంగరాజ వంశానికి చెందిన చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించాడు. ఈ ఆలయాన్ని 1200 మంది కార్మికులు కలిసి దాదాపు 12 సంవత్సరాలు కష్టపడగా, అంటే 1243 నుంచి 1255 వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం పూర్తయింది. ముస్లిం రాజులతో పోరాడి విజయం సాధించిన అనంతరం రాజు నరసింహదేవ్ ఆనందంలో తన ఇష్ట దైవమైన సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్మించినదే కోనార్క్ సూర్య దేవాలయం. ఈ కోనార్క్ దేవాలయం నిర్మాణంలో మరో పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు ఒక కొలనులో అభ్యంగన స్నానం ఆచరిస్తున్న స్త్రీలను చూడడంతో కృష్ణుడు తన కొడుకుని శపిస్తాడు. ఈ శాపం వలన సాంబుడు కుష్ఠ రోగానికి గురవుతాడు. దాంతో సాంబుడు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ప్రస్తుతం కోనార్క్ పిలువబడుతున్న మైత్రి వనానికి వచ్చి ఈయన 12 ఏళ్ల పాటు సూర్యదేవుని కోసం తపస్సు చేశాడు. చివరకు సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుని ఆశీర్వదించాడు. అతడి కుష్ఠరోగం పోతుంది. దాంతో సాంబుడు సూర్యదేవుడు తనకు చేసిన మేలుకు ఫలితంగా ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు సాంబుడు నదిలో స్నానం చేస్తుండగా సూర్యదేవుడి విగ్రహం దొరుకుతుంది. దాంతో వెంటనే ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ కోనార్క్ దేవాలయాన్ని కట్టించాడని పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ఆ విగ్రహం ఇక్కడ ఇప్పుడు కనిపించడం లేదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఆ ఆలయాన్ని సూర్యగమనానికి, అంటే సూర్యుడి దిశలకు అనుగుణంగా ఉండేలా కట్టారు. ఆ ఆలయం అనేది రథం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి మొత్తంగా 12 జతల చక్రాలుంటాయి. ఈ 12 జతల చక్రాలు కూడా సంవత్సరంలోని 12 నెలలను, 12 రాసులను సూచిస్తూ ఉంటాయి. అలాగే ఈ 12 జతల చక్రాలు అనేవి రోజులోని 24 గంటలను సూచిస్తూ ఉంటాయి. ఈ ఆలయ చక్రాలపై పడిన సూర్య కిరణాల ఆధారంగా సమయం ఎంత అవుతుంది అన్న విషయాన్ని స్థానికులు చెప్పగలరు. ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లుగా శిల్పాలు కనిపిస్తాయి. ఈ 7 గుర్రాలు కూడా వారంలోని 7 రోజుల చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ ఆలయం మొత్తాన్ని నల్ల గ్రానైట్ మరియు ఎర్ర ఇసుక రాయితో కట్టారు. ఇలా వీటితో నిర్మించిన ప్రపంచంలోని ఏకైక ఆలయం కూడా సూర్య దేవాలయమే. ఈ సూర్య దేవాలయంలో సూర్యదేవుని 3 విగ్రహాలు ఉంటాయి. ఇవి ఒకటి బాల్యం, మరొకటి యవ్వనం, ఇంకొకటి వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. వీటిలో ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు మరియు అస్తమించే సూర్యుడిగా కూడా పిలుస్తారు. ఇక ఆలయ అధర భాగంలో, అంటే నేలకు 2 అడుగుల ఎత్తులో ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పక్షుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తున్న శిల్పాలు, కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తున్న శిల్పాల వంటివి ఎన్నో కూడా కనబడతాయి. ఈ శిల్పాలలో ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలుంటాయి. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉన్న గుర్రాల శిల్పాలు కనిపిస్తాయి. ఇవి వీరత్వానికి, బలానికి ప్రతీకగా చెప్తారు. ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైనది ఆలయ గర్భగుడి. ఈ గర్భగుడి పైకప్పులో 52,000 కిలోల అయస్కాంతాన్ని అమర్చారు. అలాగే దేవాలయంలోని మ్యాగ్నెటిక్ రాళ్లను కూడా క్రమ పద్ధతిలో ఒకదాని మీదుగా ఒకటి అమర్చారు.
ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టిన తరువాత ఇనుముతో సూర్యదేవుడి విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని చివరకు గర్భగుడిలో పెట్టగా ఆ విగ్రహం ఈ అయస్కాంత ప్రభావం వలన నేలను తాకకుండా గాలిలోనే తేలుతూ స్థిరపడింది. ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా అప్పట్లో నిలిచింది. అలాగే ఈ సూర్యదేవుడి విగ్రహం తలపైన వజ్రపు కిరీటాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు ఈ కిరీటంపై పడగా ఒక్కసారిగా ఆలయం వెలుతురుతో మెరిసిపోయేది. మరి అలాంటి అద్భుతమైన ఆలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న కోనార్క్ దేవాలయంపై 15వ శతాబ్దంలో ముస్లిం రాజుల సైన్యం దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం తర్వాత కూడా ఈ ఆలయం కాస్త తట్టుకొని నిలబడిన సమయంలో పోర్చుగీసు వారు ఈ ఆలయ దగ్గరలో ఉన్న సముద్ర తీరం గుండా వెళ్తుండగా వారి నౌకల్లోనే దిక్సూచి ముల్లులు అనేవి పనిచేయడం ఆగిపోయాయి. కారణం ఈ ఆలయ గోపురంలో ఉన్న 52,000 కిలోల అయస్కాంత ప్రభావం. దీనిని గమనించిన పోర్చుగీసు వారు ఈ ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి ఆ అయస్కాంతాన్ని తీసుకువెళ్లిపోయారని చరిత్ర చెబుతుంది. ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అనేది నేటికి పూర్తిగా ప్రత్యేకతను కోల్పోయి కొంతమేర మాత్రమే మిగిలి మన వరకు రావడం జరిగింది. భారతదేశంలోని దేవాలయాలన్నిటిలో ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతి చెందినది కావడంతో 1884వ సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా దీనిని గుర్తించారు. అలాగే భారతదేశంలోని 7 వింతల్లో ఒకటిగా ఈ దేవాలయాన్ని చెప్తారు. ప్రస్తుతం మన 10 రూపాయల నోటు మీద కనిపించే ఆ చక్రం అనేది ఈ ఆలయంలోని 12 జతల చక్రాల్లోనిదే. ఈ ఆలయం ఎంతగానో ధ్వంసం అయినప్పటికీ ఈ ఆలయంలోని పాక్షికంగా దెబ్బతిని పడిపోయిన శిల్పాలు, పత్రాలు, ఒడిశా పురాతన చిత్రాలు, వివిధ రకాల స్మారక చిహ్నాలను దగ్గరలోనే ఉన్న సూర్య దేవాలయ మ్యూజియంలో పర్యాటకులు చూసేందుకు భద్రపరిచారు. సో ఫ్రెండ్స్, చూసారుగా కోనార్క్ దేవాలయం గురించి. మీరు కూడా ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.